హాయ్ హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్, హ్యాపీ సండే. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీరందరూ ఎలా ఉన్నారో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేసేయండి. వెల్కమ్ టు మీ వాణిశ్రీ వ్లాగ్స్. సండే అంటే రెస్ట్ అనుకుంటాము, కానీ ఒక మామ్కి సండే కూడా ఫుల్ బిజీ డేనే. మా మార్నింగ్ నుంచి నైట్ వరకు మా సండే ఎలాంటి స్పెషల్స్ లేకుండానే సింపుల్గా ఎలా గడిచిందో నేనైతే ఈ వీడియోలో చూపిద్దాం అనుకుంటున్నాను. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ ఒక లైక్ చేయండి. మీరు చేసే లైక్ వల్ల ఇంకొంతమందికి వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది వీడియో. నేను మార్నింగ్ లేవకముందే అయితే వీళ్ళు ముగ్గురు అయితే లేచేశారు. లేచి అయితే వీళ్ళతో టైం స్పెండ్ చేస్తున్నారు మా హస్బెండ్. తర్వాత ఆయిల్ అయితే పెట్టేసి కాసేపు ఎండ వస్తే ఎండలోనే కూర్చోబెట్టుకొని ఆడిపించి, మరి రియాన్షి అయితే ఇక్కడ అందరికీ ఆయిల్ రాస్తుందంట. ఆమె చేతిలో వేయాలంటుంది. వేసిన తర్వాత అందరికీ రాస్తుంది. ఆమె రాసేసుకొని అదంతా కంప్లీట్ అయిన తర్వాత ఫ్రెష్ అయితే అయిన తర్వాత హౌస్ క్లీనింగ్ వర్క్స్ ఉంటాయి కదా. మా హస్బెండ్ డ్యూటీకి వెళ్ళాలి అన్నాడు. తనైతే మార్నింగే రెడీ అయిపోయారు నేను లేవకముందే. ఈ హౌస్ క్లీనింగ్ వర్క్స్ అంతా కంప్లీట్ అయిన తర్వాత నాకు టైం అవుతుంది, నేను వెళ్ళాలి ఫాస్ట్గా, పిల్లల్ని చూసుకుందు కానీ అని చెప్పి, అంటే నేను ఫాస్ట్గా కంప్లీట్ చేసుకున్నా. ఆయన డ్యూటీకి వెళ్తుంటే వీళ్ళైతే వెళ్ళనివ్వట్లేదు. షికారుకి తీసుకెళ్ళమని అడుగుతుంటే త్వరగా డ్యూటీ కంప్లీట్ చేసుకొని వచ్చి ఈవినింగ్ అయితే తీసుకెళ్తా అని చెప్తున్నారు వాళ్ళకి. రియాన్షి అయితే వదలట్లే. రియాన్షి లాస్ట్కి అయితే ఎలాగోలా బాయ్ చెప్పేసింది. అంతా కంప్లీట్ అయిన తర్వాత వేదాంశ్ అయితే నాకు కరకర దోశ కావాలి అని చెప్పి మెనూ అయితే ఇచ్చేసి వెళ్ళిపోయాడు ఆయన. నేనైతే వాటర్ అది తాగేసి ఆయనకి దోశ అండ్ రియాన్షి కోసం అయితే రాగి జావ అయితే చేశాను. పిల్లలిద్దరికీ అయితే తినిపించేశాక వాళ్ళని ఫ్రెష్ చేశాను. నేను కూడా ఫ్రెష్ అయ్యాను. ఈ లోపల అయితే ముందు రోజు అయితే మేము బయటికి వెళ్ళి వచ్చేటప్పుడు మాకు దగ్గరలో గోదావరి రుచుల షాప్ అయితే ఉంది. అక్కడైతే ఈ రేగు వడియాలు అయితే కనిపించాయి. అవి అయితే తెచ్చుకున్నాము. చాలా డేస్ అయింది తిని, చాలా బాగున్నాయి. మా హస్బెండ్కి ఇంకా వర్క్ స్టార్ట్ అవ్వలేదు సైట్లో అని చెప్పి ఆయన వచ్చేటప్పుడు ఫిష్ అయితే తీసుకొని వచ్చేసారు. తీసుకొని వచ్చేటప్పటికి రియాన్షి మళ్ళీ వెళ్ళనివ్వట్లేదని, అర్జెంటుగా వర్క్ ఉంది నేను వెళ్ళిపోవాలి అంటే కాళ్ళు పట్టేసుకుంది. సర్లే అని చెప్పి దాంతో ఒక 10 మినిట్స్ అయితే టైం స్పెండ్ చేసి ఒక డ్యాన్స్ అయితే వేశారు. ఆ డ్యాన్స్ని అయితే నేను షార్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను, తప్పకుండా చూడండి, నచ్చుతుంది మీకు. వాళ్ళాడి వెళ్ళిపోయాక వీళ్ళనైతే పడుకోబెట్టేసి నేనైతే ఫ్రెష్ అయ్యాను. ఫ్రెష్ అయ్యాక ఇంకా కిచెన్లో ఇంకా మనకి లంచ్ ప్రిపరేషన్స్ ఉంటాయి కదా. అయిన తర్వాత నేను టీ తాగుదాం అనుకునేప్పటికీ మా బుడ్డిది అయితే లేచి కూర్చుంది. ప్రశాంతంగా తాగుదాం అనుకున్నాను, కానీ టీ తాగేటప్పుడు కొంచెం ప్రశాంతంగా ఏం పని కూడా లేకుండా తాగాలనిపిస్తుంది. కానీ అందులోకి మా బుడ్డిది అయితే లేచి కూర్చుంది, తాగనివ్వట్లే అసలు, అల్లరి చేస్తుంది బాగా. ఇంకా తను ఎత్తుకొని అయితే ఇంకా కిచెన్లోకి అయితే వచ్చి కర్రీ అయితే వండేసి కొంచెం ఫ్రై చేసేసి వాళ్ళకి కూడా ఫుడ్ అయితే పెట్టేసి మా వేదాంశ్కి కూడా తినిపించేసి కాసేపు అయితే పిల్లలతో అయితే టైం స్పెండ్ చేశాను. దాంతో అయితే కొంచెం ఇలా బిల్డింగ్ బాక్స్ అయితే ఆట ఆడిపించేసి నేను కూడా టైం అయింది కదా, ఇంకా లంచ్ అయింది నాది. వేదాంశ్కి మండే రోజు ఎగ్జామ్ ఉంది అని చెప్పి, తెలుగు ఎగ్జామ్ ఉంది అని మెసేజ్ చేశారు. వాడితో అయితే కొంచెం ప్రాక్టీస్ చేపిస్తున్నా. అదంతా కంప్లీట్ అయ్యే లోపల స్నాక్స్ కావాలి అని అడిగాడు 4:30 టైంకి. ఆయనకి ముందు రోజు చెనక్కాయలు అయితే తీసుకొచ్చాడు మా హస్బెండ్. అదైతే ఆయనకి బాయిల్ చేసేసి చెనక్కాయలు అయితే ఇచ్చేసి పార్క్ అయితే రెడీ అయ్యి మేము పార్క్ అయితే వెళ్ళిపోయాము. వీడికి అసలు చెనక్కాయలు అంటే ఎంత ఇష్టం అంటే పిచ్చి. ఎక్కడ కనిపించినా మా హస్బెండ్ అయితే ఈయన కోసం అయితే ఎంత కాస్ట్ అయినా తీసుకొని వచ్చేస్తారు. మన పల్లెటూరులోనే దొరకవు సీజన్ బట్టి, కానీ సిటీలో మాత్రం డబ్బులు ఉంటే చాలు ఏమైనా దొరికేస్తాయి. అందరికీ హాయ్ చెప్తుంది రియాన్షి. పార్క్కి వెళ్ళేటప్పుడు బయటికి తీసుకెళ్తాను కదా, తను యాక్టివ్గా అయిపోద్ది అనమాట బయటికి వెళ్తూ ఉంటే. మా హస్బెండ్ పిల్లల్ని చూసుకుంటూ ఉంటే నేనైతే కాసేపు వాక్ చేశాను పార్క్లో. వెళ్ళేటప్పుడే నేను రైస్ కుక్కర్లో పెట్టేసుకొని వెళ్తాను. ఇంక వచ్చిన వెంటనే పిల్లలకి బాత్ చేయించేసి ఇంకా మార్నింగ్ది కర్రీ ఉంటే ఫుడ్ అయితే తినేసిన తర్వాత ఇంకా క్లీనింగ్ ఉంటుంది కదా, కిచెన్ క్లీనింగ్ ఉంటుంది. కిచెన్ క్లీనింగ్ అంతా చేసిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్కి లంచ్ బాక్స్కి వేదాంశ్ అయితే రాజ్మా రైస్ కావాలని అడిగాడు. దానికోసం అయితే రాజ్మా అయితే నానబెట్టేసి మా లేజీ డే ఎలా అయింది మా సండే, మీది ఎలా అయింది కామెంట్ చేసేసేయండి. బాయ్ బాయ్, గుడ్ నైట్.